రసనాలు ఎక్కువ ఉంది మేము ఎయిర్తోని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ అపిలా పవన్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మన బండికి మొన్న 35,000 కిలోమీటర్స్కి సర్వీసింగ్ వేయించినాం కదా. 40,000 కిలోమీటర్స్ అయితే అయ్యింది. మళ్ళీ ఇంజన్ ఆయిల్ అయితే తీసుకొని వచ్చిన, సేమ్ ఇంజన్ ఆయిల్ 5,000 కిలోమీటర్స్కి అయితే చేంజ్ చేపిస్తా కంపల్సరీ. ఎందుకంటే ఈ మోటార్ అనేది 5,000 కిలోమీటర్స్ వస్తుంది కంపల్సరీ, ఏ బైక్ అయినా సరే అది. సో ఇప్పుడు సర్వీసింగ్ చేయాలంటే మన దగ్గర అయితే ఏం టూల్స్ అయితే లేవు కాబట్టి మనం అయితే మెకానిక్ షెడ్కి అయితే పోవాలి. చలో రైట్, మెకానిక్ షెడ్ పోయినాక ఎట్లా చేంజ్ చేస్తున్నామో చూపిస్తాను. బయటికి వచ్చి బండి ఎయిర్ ఫిల్టర్ అయితే ఇప్పిన, అట్నే ఇది కూడా చేంజ్ చేపిద్దామని. కానీ తేలేను, బట్ తీసి అయితే పెడదామని అనుకున్నా. బట్ ఇది చూస్తే మాత్రం మొత్తం ఏడి కాడికి మట్టి జమ అయిపోయింది లోపల ఎయిర్ ఫిల్టరు. ఇది కొత్తదే చేంజ్ చేయాలి. దీన్ని అయితే సాఫ్ కూడా వేయలేము ఎయిర్తోని. పేపర్ ఏడి కాడికి జినిగిపోతుంది ఊకనే. సో దీన్ని కూడా ఇప్పేసేసి దీని అయితే క్లీన్ చేయించేద్దాం మంచిగా వాటర్తో, కొంచెం లైట్గా క్లీన్ చేయించి కొత్త అయితే తీసుకుందాం. సర్వీస్ షాప్కి అయితే వచ్చేసింది రైట్. ఈసారి జరగ తిరిగింది. ఆ ఫిల్టర్ వీకేషన్ అట్లే అది వెళ్ళి తిరిగింది సార్. బ్లడ్ అయినట్టే బ్లడ్ ఇది ఇది కూడా బ్లడ్ లెక్కనే ఉంటుంది. అది దిక్కు ఉంటుంది, అదే ఇది ఉంటుంది. ఒరిజినల్ బ్లడ్ లేకుంది. గారని అనాలి. రసనాలు ఎక్కువ ఉంది. రసనాలు ఎక్కువ లేదు సార్, కానీ కొంచెం దిగ్గు ఉంది. రైట్, బస్ కరెక్ట్ వచ్చింది. లీటరే ఉంటుందంట ఇలా, ఇక 800 ml ఉండదు అన్నాడు. ఇక అరే అప్పుడు కూపన్ ఇవ్వకపోతుండే, ఇప్పుడు కూపన్ ఇస్తుండే. ఇది 100 వచ్చిందా? రేటు పెరగాలి. స్టోర్ ట్యాంక్లో స్టోర్ చేసుకోవాలి అంతే. రైట్, బండి అయితే స్టార్ట్ చేసేసిన. ఇంజన్ ఆయిల్ ఒకటి చేంజ్ అయిపోయింది. ఈ ఫిల్టర్ ఒకటి చేంజ్ చేయాలి. ఫిల్టర్ రామ్కోటిలో దొరుకుతుంది, మనమైతే ఆడికి పోలేము. బండి సర్వీసింగ్ అయితే అయిపోయింది. బండి ఇప్పుడు ఫుల్ స్మూత్గా నడుస్తుంది. మనకైతే ఇంకా 200 ml మిలిగింది. ఇట్లా 200 ml ఒక 4 times చేయించినాం అనుకో, మనకి ఇంకొక సర్వీసింగ్ అయిపోతుంది. అంటే ఫ్రీగా అయిపోయినట్టే. అంటే ఫ్రీగా అంటే మనం మనీ పెడతాం కదా, ఆల్రెడీ ఇలా 200 మిగులుతుంది. 4 సర్వీసింగ్ చేపిస్తే 200 × 4 అంటే 800 ml మిగులుతుంది మనకి. అప్రిలియా ఉన్న వాళ్ళు అయితే ఇట్లా ఇంటి దగ్గర అయితే సర్వీసింగ్ చేసుకోవచ్చు. ఇంకా నేను బ్రేక్లు కూడా టైట్ చేసుకోవాలా. నేను ఆల్రెడీ టైట్ చేసుకున్నాను కాబట్టి ఆ వీడియో అయితే పెట్టలేదు. బ్రేక్లు టైట్ చేసుకోండి, ఆయిల్ ఎంత ఉందో లెవెల్ చూసుకోండి. ఇంకా నేను ముంగడ ఫ్రంట్ బ్యాక్ సైడ్ అయితే బ్రేక్స్ దగ్గర కొంచెం ఆయిల్ అయితే వేయండి ఫ్రీ కావడానికి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఒక న్యూ వీడియోతో మేము కూడా వచ్చేస్తాం. బాయ్.